మంగ్లీ సోదరుడి ఖాతాల్లోకి భారీగా డబ్బు. రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు వెళ్ళినట్టు గుర్తింపు. రమావత్ మధును 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి. మంగ్లీ ఒక్క దెబ్బతోటి పేరును నాశనం చేసుకున్నది. ఎక్కడో గిరిజన తండా నుండి అమెరికాలో ఆటా ప్రోగ్రాంకు వెళ్ళి తన పాటలు వాడి తన పర్ఫార్మెన్స్ ఇచ్చే స్థాయి దాకా వెళ్ళిన మంగ్లీ గారు డబ్బు మాయలో పడి, డబ్బు పిచ్చిలో పడి ఒక్కసారిగా ఈ తెలుగు రాష్ట్రాలలో తాను 10-15 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న పేరును ఒక్క దెబ్బతోటి పాడు చేసుకున్నట్టు అయింది. ఏ వ్యక్తి అయినా డబ్బు మీద ఆశతోటి పరుగు పెడితే, డబ్బు మాయలో పడితే ఇంత నీచమైన స్థాయికి దిగజారిపోతారు. ఒక మహిళ, అందులో మంగ్లీ గారు మహిళ, ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఆ స్థాయికి వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. న్యూస్ ఛానల్లో ఒక అర్ధగంట ప్రోగ్రాంలో ఒక 5 నిమిషాల స్కిట్ ఉండే. తీన్మార్ మల్లన్న తీన్మార్ వార్తల్లో ఒక 5 నిమిషాల స్కిట్ ఉండే. ఆ 5 నిమిషాల స్కిట్టు చేసినందుకు అక్కడి నుండి వచ్చిన పేరు, పాటలు పాడే వరకు, డ్యాన్సులు వేసే వరకు, అక్కడి నుండి సినిమాల్లో పాటలు పాడే వరకు, అన్ని రాజకీయ పార్టీలకు పాటలు పాడే వరకు, అమెరికాకు వెళ్ళి ఆట ప్రోగ్రాంలో పర్ఫార్మెన్స్ ఇచ్చే వరకు, ఇంత స్థాయికి వెళ్ళిన మంగ్లీకి డబ్బు మీద పడ్డ పిచ్చి వల్ల ఎంత స్థాయికి ఎదిగిందో అంతకంటే ఎక్కువ స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇప్పటికీ కపట నాటకాలు, పనికిరాని యాక్టింగు, పనికిరాని అబద్ధాలు, ఇవన్నీ ప్రజల ముందట ఆమెను చులకన చేస్తున్నాయి. మొదటి రోజే ఈ రమావత్ మధు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేకపోతే తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా వీళ్ళ మీద నేను పోలీస్ కేసు పెట్టబోతున్నా, వీళ్ళు నా పేరును ఉపయోగించుకొని 200-300 కోట్ల రూపాయలను ప్రజల దగ్గర వసూలు చేసిండ్రు, వ్యాపారాలు చేస్తామని, మైక్రో ఫైనాన్స్ నడుపుతామని అని ఒక ఫిర్యాదు మొదటి రోజే ఇస్తే అయిపోయేది. ఆ లాయర్ ఎవరైతే సుబ్బారావు ఉండి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండో, ఆ తెల్లవారే ఈ ఇద్దరి మీద మంగ్లీకి కేసేస్తే అయిపోయేది. మంగ్లీకి అప్పుడు ఒక అద్భుతమైన స్పందన వచ్చేది, అయ్యో పాపం మంగ్లీకి తెలియకుండా చేసింలేమో అని. కానీ ఆమె ఎంతసేపు బొంకడానికే ప్రయత్నం చేసింది. దాన్ని ఇది అబద్ధమని తప్పించే ప్రయత్నమే చేసింది. పైగా సందర్భం లేని విషయాలను ప్రజల ముందు చర్చకు పెట్టింది. ఆ సుబ్బారావుని ఎట్లయినా, ఆ అడ్వకేట్ సుబ్బారావు గారిని ఎట్లయినా బదనం చేయాలని, ఆయనకు శ్రీముఖి మీద క్రష్, ఆమెకు పలానా మీద క్రష్ అని పనికిరాని చర్చలన్నీ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించింది. పైగా ఏడిస్తే నమ్ముతారేమో, స్త్రీ కన్నీళ్లకు బాగా విలువ కదా మన సమాజంలో, కన్నీరు పెడితే ప్రజలంతా అయ్యో పాపం ఆమె చేయలేదనుకుంటుందేమో అనుకొని 2 రోజులు కన్నీటి ప్రోగ్రాం పెట్టుకునేది. కానీ సోషల్ మీడియా మామూలుది కాదు. ఎవరిది కపట నాటకం, ఎవరిది రియాలిటీ, ఎవరు వంచిస్తున్నారు, ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారు అని పసిగట్టేదే సోషల్ మీడియా తాకడికి మంగ్లీ గారు కొన్ని ఇంటర్వ్యూలకు కూడా పోయి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా మంగ్లీ గారు చెప్పింది, వాళ్ళ తమ్ముడు ఆ చౌహాన్ వసూలు చేసిన డబ్బులకు పొంతన లేకుండా సమాధానాలు ఉన్నాయి. అది కాస్త ఇప్పుడు వీళ్ళందరితోటి ప్రోగ్రాంలకు వెళ్ళింది మంగ్లీ గారు, వీళ్ళందరితోటి ప్రోగ్రామ్స్కి వెళ్ళింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆమె ఏ తండా నుంచి ఎదిగిందో ఆ తండా వాసుల దగ్గరనే డబ్బులు వసూలు చేసింది వీళ్ళు. మనం ఎక్కడి నుండి అయితే వచ్చినామో ఆ ప్రజలను వంచడానికి డబ్బులు వసూలు చేసినామంటే ఇక ఎందుకు ఇటువంటి బతుకులు మనకు? మంగ్లీ గారు తండా నుంచి వచ్చిన మంగ్లీ గారు తండా వాసుల దగ్గర నుంచి వెళ్ళి లక్షలాది కోట్లాది రూపాయలు వాళ్ళ తమ్ముడు ఈ మధు వీళ్ళు వసూలు చేసింది.
నాకేం సంబంధం లేదు, నా అకౌంట్లోకి రాలేదు అంటది. ఎవరు డైరెక్ట్ అకౌంట్లోకి వేసుకోరు డబ్బులు. కాబట్టి ఇప్పుడు రమావత్ మధును 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇక మంగ్లీ పేరు మార్కెట్లో చాలా బదనం అయిపోయింది, చాలా బదనం అయిపోయింది. ఆమె బయటకు వచ్చి ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇట్లా దయచేసి సమాజంలో ఎవరైనా కాస్తో కూస్తో పేరొచ్చిన వాళ్ళు ఉంటే ఆగం చేసుకోకండి. ఇట్లా డబ్బు తుచ్చమైనది, డబ్బు తుచ్చమైనది. తినే అంత ఉంటే చాలు, అరిగించుకునే అంత ఉంటే చాలు. మొత్తం ఇట్లా పరుపులేసి పండుకోవాలి అనే సోకున్నది అనుకో, వచ్చిన పేరు ఆగమైపోతుంది. అసలు మనుషులం బతికి కూడా వేస్ట్ అనే ఒక నిరాశలోకి తీసుకుపోతుంది పరిస్థితులు. అది అర్థం చేసుకోర్రి. డబ్బు 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 ఎందుకే డబ్బు? చితి మీద పెట్టుకొని సత్తరా?